ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తల మీద ఉండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. సంఖ్యాకాండం 6:7. నాజీరు అనేది హీబ్రూ పదం. ఇది నజర్ అనే పదంలో నుండి వచ్చింది. దీనికి అర్థం ప్రత్యేకపరచడం, అభిషేకించడం లేక వేరుగా ఉండడం. ఇలాంటిదే మరొక పదం నేజర్. దీని అర్థం కిరీటం లేక దేవుని కిరీటం. నాజీరు వ్రతం పూనిన వ్యక్తి జుట్టును కత్తిరించకుండా పెట్టడం అనే ఆచారాన్ని బట్టి అది అతని తలపై దేవుని కిరీటంగా ఉంటుందన్న భావం ఈ పదంలో ఉండి ఉండవచ్చు. ఇకపోతే నాజీరు అంటే ఇశ్రాయేలు వారిలో ఒక ప్రత్యేకమైన మొక్కుబడితో తనను తాను యెహోవాకు ప్రతిష్ఠించుకున్న వ్యక్తి అని అర్థం. ఈ పదాన్ని పోలిన మరొక పదం నేసర్. దీన్ని యెషయా 11:1లో చిగురు అని, వేరొక చోట్ల కొమ్మ అని అనువదించారు. యేసు ప్రభువును నజరేయుడనడంలో ఆయన నజరేతు ఊరివాడు అనే అర్థము, దావీదు వంశంలో చిగురించే కొమ్మ అనే అర్థము ఉన్నాయి. కానీ అంటే ఇశ్రాయేలు వారి మెస్సియా, ఆయన నాజీరు వ్రతం పూనుకున్నవాడు అనే అర్థం లేదు. ఎందుకంటే ఈ వ్రతం లక్షణాలు ఆయనలో కనిపించవు. అయితే ఆయన సంఖ్యాకాండం 6:1-12లోని లక్షణాలు పాటించకపోయినప్పటికీ ఆయన దేవుని పవిత్రుడు, అభిషక్తుడు కాబట్టి ఆయన పరమనాజీరు అనే భావంతో అలా వ్యవహరించడం సమంజసమే. బైబిల్లో పలానా మనిషి నాజీర్ అవుతాడు అని పేరు పెట్టి చెప్పింది ఒక్క సంసోను విషయంలోనే. కానీ బహుశా సమూయేలు, బాప్టిసం ఇచ్చే యోహాను, లూకా 1:15, ఇంకా ఇశ్రాయేలు చరిత్రలో అనేక మంది ఆమోసు 2:11-12 నాజీరులు అయి ఉండవచ్చు. క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు తమ్ముడు యాకోబు నాజీర్ వ్రతం పూనినవాడని చరిత్రకారులు అంటారు. అంతేగాక నాజీర్ వ్రతం పూనడానికి కనీసం 30 రోజులు ఉండాలని యూదుల అధికారుల ఆజ్ఞ జారీ చేసిన ఆధారాలున్నాయి. ఇలాంటి నెల రోజుల వ్రతాన్ని పౌలు, మరికొందరు క్రైస్తవులు చేపట్టినట్టు కూడా అర్థమవుతుంది. అపోస్తల కార్యములు 21:22, 18:18. శారీరక నాజీరు కాక ఆత్మీయంగా, మానసికంగా నాజీరు వ్రతం పట్టడం ధన్యకరం. నీకు నా ప్రాణము నిజముగా నర్పించి నీకు మీదు కట్టి నీ కొరకు నిలిపెదా.